మనం ఈరోజు సూప్లో వాడబోతున్న స్పెషల్ ఇంగ్రీడియంట్ స్టార్టింగ్ దాంతోనే సగ్గుబియ్యం. సాధారణంగా అందరి ఇళ్లలో ఉంటుంది. ఇది గ్లూటెన్ ఫ్రీ, అంతేకాకుండా ఇమ్మీడియట్గా శక్తి వస్తుంది. తాగిన వెంటనే బాడీకి కావాల్సిన శక్తి వస్తుంది దీనివల్ల. ఇక్కడ నేను 3 స్పూన్స్ సగ్గుబియ్యం తీసుకొని బాగా కడిగేసి కొంచెం వాటర్ వేసి కొంతసేపు నానబెట్టాను. మైదా, కార్న్ స్టార్చ్ ఇవన్నీ కూడా కెమికల్స్ యూజ్ చేసి ప్రాసెస్ చేస్తారు. వాటి బదులు ఇలా సగ్గుబియ్యం వాడుకోవటం అనేది ఇంకొంచెం హెల్దీ ఆప్షన్. ఇక్కడ నేను ఫ్రెష్గా కార్న్ తీసుకొని దాన్ని గింజలు తీసుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేశాను. దాంట్లోకే కార్న్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఆ గింజలన్నీ మునిగేదాకా బాగా నీళ్లు పోసాను. ఒక 1/2 స్పూను సాల్ట్ కూడా వేస్తూ ఉన్నాను. ఇప్పుడు వీటన్నిటిని లో ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేస్తున్నాను. సగ్గుబియ్యం ఉన్నాయి కాబట్టి 4 విజిల్స్ వచ్చేదాకా పెడుతూ ఉన్నాను. అది ఎక్కువసేపు కూడా నానబెట్టలేదు కదా. ఇప్పుడు కుక్కర్ 4 విజిల్స్ వచ్చిందాకా మనం వెయిట్ చేయాలి. కుక్కర్ పెట్టి ఈలోపు క్యారెట్ని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. కుక్కర్ చల్లారింది. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నుంచి కొన్ని కార్న్ గింజలు అవి మనం తీసుకొని కొంచెం చల్లారబెట్టుకొని గ్రైండ్ చేసుకుందాం. మెత్తటి పేస్ట్గా వచ్చేలాగా గ్రైండ్ చేసుకుందాం. మీకు నచ్చుతుంది అనుకుంటే ఇందులోకి అల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేద్దాం. క్యారెట్ నేను ముందే ఎందుకు వేయలేదంటే మనం మిక్సీ వేసుకునేటప్పుడు క్యారెట్ కూడా వేసుకుంటే టేస్ట్, కలరు 2 మారిపోతాయి కదా. అందుకని నేను విడిగా పక్కన పెట్టి మళ్ళీ వేస్తున్నాను. దాంట్లోకే నేను మిరియాల పొడి కూడా వేశాను. ఆల్మోస్ట్ 3/4 స్పూన్ వేసాను. దీనివల్లే కొంచెం ఘాటు, కారం వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువే వేసాను నేను. దీంట్లో ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కార్న్ పేస్ట్ వేసేద్దాం. ఇంకా కొన్ని నీళ్ళు కూడా అందులో కలుపుతూ ఉన్నాను. గింజలు ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసాం కదా, ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేస్తూ ఉన్నాను. వీటన్నిటిని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొంచెం సేపు ఉడికిస్తూ ఉన్నాను. క్యారెట్ ముక్కలన్నీ బాగా మెత్తగా అయ్యేదాకా వీటిని ఇంకొంచెం సేపు ఉడికిస్తున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ నా దగ్గర వేరే ఏమీ లేదు. ఆనియన్కి ఒకటి కొంచెం పిల్లకొచ్చింది, అదే ఇప్పుడు కట్ చేసి దాంట్లోకి వేస్తాను. ఇప్పుడు పైన లేయర్ లాగా ఫామ్ అవుతోంది కదా, దాన్నంతా నిదానంగా తీసేద్దాం. దాన్ని తీసేయటం వల్ల సూప్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అడుగున సూప్ క్లియర్గా కనిపిస్తూ బాగుంటుంది. సగ్గుబియ్యంలో ఫైబర్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ కే, పొటాషియం ఇలాంటివి చాలానే ఉంటాయి. వీటి వల్ల డైజెషన్ బాగుండటంతో పాటు బాడీకి కావాల్సిన ఇమ్మీడియట్ ఎనర్జీ కూడా వస్తుంది. అలానే ఎక్కువ కూడా తీసుకోకూడదు అని ఆయుర్వేదం డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ సాల్టెడ్ బటర్ వేస్తూ ఉన్నాను.
ఇప్పుడు ఇందులో నేను ఒక అర స్పూను వెనిగర్ కూడా వేస్తున్నాను. స్వీట్గా ఇష్టపడే వాళ్ళు ఒక హాఫ్ స్పూన్ షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కార్న్ లేతగా బాగా స్వీట్గా ఉంది కాబట్టి నేను షుగర్ యాడ్ చేయలేదు. వెనిగర్ కూడా వేసిన తర్వాత ఒక 3-4 మినిట్స్ మళ్ళీ కుక్ చేస్తున్నాను. ఆ తర్వాత మనం కప్లోకి సర్వ్ చేసుకోవచ్చు. సూప్ కంప్లీట్గా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం కప్పులో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సూప్తో పాటు మసాలా పాపడ్ సర్వ్ చేస్తున్నాను. ఇది కూడా బాగుంటుంది, టేస్ట్ డిఫరెంట్గా. ఒకసారి ట్రై చేసి చూడండి.